సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నా పేరు కల్పనా బండారు. అలనాటి ఆనిముత్యాలు శీర్షికన మనం ఇవాళ ఒక సినిమా కథను విందామండి. సినిమా కథలు చెప్పాలని అనుకోవడానికి ఒక కారణం ఉంది. మనలో చాలా మంది ఇంగ్లీష్ మూవీస్కి వీరాభిమానులు ఉన్నారు. వాటిని చూడగానే వావ్, వాట్ ఎ క్రియేటివిటీ, వాట్ ఎ టెక్నాలజీ, హౌ ఇంటలెక్చువల్ దే ఆర్ అని అంటూ ఉంటారు. మీరు కూడా వినే ఉంటారు. కానీ ఆ టెక్నాలజీ అనేది లేని కాలంలో మన తెలుగు దర్శకులు కేవి రెడ్డి, విఠలాచార్య, పుల్లయ్య, మరి ఘంటసాల బలరామయ్య గారు ఇలాంటి గొప్ప గొప్ప దర్శకులు ఎన్నో సినిమాల్లో మాయలు మంత్రాలు సృష్టించారు. ఆ పాత సినిమాల్లో గొప్ప కుటుంబ విలువలు ఉండేవి. ఎలాంటి వల్గారిటీ ఉండేది కాదు. కుటుంబం అంతా కలిసి చూసేవారు. ఎన్నో గొప్ప ప్రేమ కథా చిత్రాలు, రొమాంటిక్ సినిమాలు కూడా ఎంతో పద్ధతిగా తీసేవారు. మరి అలాంటి గొప్ప సినిమాలని, మన సినిమాలని కథలుగా చెప్పాలనేదే నా ప్రయత్నం. మరి ఈరోజు మనం వినబోయే సినిమా కథ పరమానందయ్య శిష్యుల కథ. ఈ పరమానందయ్య శిష్యుల కథని 1966లో రిలీజ్ చేశారండి. దీనికి దర్శకత్వం వహించిన వారు సి పుల్లయ్య గారు. ఈ సినిమాలో పాత్రలు, పాత్రధారులు ఎన్టీఆర్ గారు నందివర్ధన మహారాజుగా పోషించారు. కేఆర్ విజయ చిత్రలేఖ పాత్ర పోషించింది. మరి ఎల్ విజయలక్ష్మి రంజని పాత్ర పోషించింది. పరమానందయ్యగా చిత్తూరు నాగయ్య గారు పోషించారు. శోభన్ బాబు శివుడిగా వేషం వేశారండి. మరి ఛాయాదేవి పరమానందయ్య భార్య ఆనందంగా వేషం వేశారు. తర్వాత ముక్కామల గారు మంత్రిగా వేషం వేశారు. సత్యనారాయణ జగ్గారాయుడు. తర్వాత పద్మనాభం, అల్లు రామలింగయ్య, రాజబాబు ఇలాంటి కమేడియన్స్ అందరూ వాళ్ళు పరమానంద శిష్యులుగా నటించి మనల్ని ఎంతో నవ్వింపజేశారు. మరి సినిమా కథ చెప్పుకుందామా? సినిమా ఓపెన్ అవ్వగానే కైలాసంలో శివపార్వతుల్ని పూజించడానికి మహర్షులు, గంధర్వ కన్యలు వస్తారు. వాళ్ళందరినీ చూసి పార్వతీదేవి విభూతి రుద్రాక్షమాలను ధరించి శంభో శంకర అని స్తోత్రం చేసే వాళ్ళని చూస్తే చాలు, మీరు పొంగిపోతారు అని అంటుంది. కానీ శివుడు కేవలం వేషభాషలకే మోసపోయేవాడి కాదు, నేను నిజమైన భక్తి ఉన్నవాడికే నేను భక్త సులభుడిని అంటాడు. అప్పుడు పార్వతీదేవి, అయితే భక్తుల్లో నిజమైన వారు, అబద్ధ భక్తి చూపించేవారు అని 2 రకాలు ఉన్నారా అని అడుగుతుంది. దానికి మహాదేవుడు, సాటివారి మెప్పు కోసం మనుషులు మనసుల్లో కపట బుద్ధి ఉంచుకొని బయటికి ఎంతో భక్తి ఉన్నట్లు నటించే వాళ్ళు చాలా మంది ఉన్నారని అంటాడు. ఎలాంటి డాబు దర్పం లేకుండా నిస్వార్థంగా నిర్మలమైన మనసుతో ఎవరైతే సేవిస్తారో వాళ్ళే నిజమైన భక్తులని అంటాడు. దానికి పార్వతీదేవి, అలాంటి భక్తులు ఎవరైనా ఉన్నారా అని శివుణ్ణి అడుగుతుంది. మహాదేవుడు, భూలోకంలో నందివర్ధన మహారాజు అని ఒక అతను ఉన్నాడని అంటాడు. భూలోకంలో నందివర్ధన మహారాజు రాజనర్తకి రంజని ప్రేమలో మునిగి తేలుతూ ఉంటాడు. అప్పుడే రాజమందిరంలో బ్రాహ్మణుడు శివపూజ చేస్తుంటాడు. ఆ శివస్తోత్రం వినగానే మహారాజు రంజనిని వదిలి శివపూజ చేయటానికి వస్తాడు. మహారాజు మధ్యమత్తులో ఉన్నా సరే శ్రద్ధగా పూజ చేస్తాడు గాని విభూతి మాత్రం పెట్టుకోడు. మనసులో భక్తి ఉండాలే గాని ఎలాంటి వేషాలు అవసరం లేదని అతని అభిప్రాయం. మహారాజు తిరిగి పూజ చేసిన తర్వాత మళ్ళీ రంజని దగ్గరికే వెళ్తాడు. అతన్ని చూసి రంజని భక్తిని పూర్తి చేసుకుని మళ్ళీ రక్తిలోకి వచ్చారా అని అడుగుతుంది. దానికి మహారాజు, భక్తి లేని వాడికి రక్తి ఎలా వస్తుంది, రక్తి లేని వాడికి భక్తి ఎలా తెలుస్తుంది అని అంటాడు. మహారాజు రంజనితో, నేను నిన్ను జీవితాంతం ప్రేమిస్తానని అంటాడు. కానీ రంజని, ఈ ప్రేమ ఎన్నాళ్ళు ఉంటుంది, మహారాణి వచ్చేంత వరకే కదా అని అంటుంది. మహారాజు, నేను ఏ మహారాణిని పెళ్లి చేసుకోను, నువ్వే నా మహారాణివి అని రాజముద్రికని ఆమెకిస్తాడు. దానికి రంజని సంతోషించి, అయితే మీరు పెళ్ళే చేసుకోరా అని అడుగుతుంది. అప్పుడు అతను, నీకంటే గొప్ప అప్సరస ఏ దేవలోకం నుంచైనా దిగి వస్తే చేసుకుంటానని అంటాడు. దానికి రంజని ఎంతగానో సంతోషించి రాజముద్రిక అయిన ఉంగరాన్ని తిరిగి ఇచ్చేస్తుంది.
కానీ మహారాజు తన ప్రేమకి గుర్తుగా ఆ ఉంగరాన్ని ఆమె దగ్గరే ఉంచమని కోరుతాడు. ఈలోగా దాసి వచ్చి రాజగురు పరమానందయ్య మహారాజును కలవడానికి వచ్చాడని చెప్తుంది. మహారాజు అందుకు చిరాకు పడిపోయి, ఈ రాజగురువులు ఎప్పుడు మన ఆనందానికి అడ్డుపడుతూనే ఉంటారని అంటాడు. రంజని అందుకే మనం రాజమందిరాన్ని వదిలి మా ఇంటికి వెళ్తే అక్కడ ఎవ్వరు అడ్డు ఉండరని అంటుంది. మహారాజు కూడా అదే అభిప్రాయపడి, సరే ఈ రాత్రికి తప్పకుండా మీ ఇంటికే వస్తానని ఒప్పుకుంటాడు. రంజని రాజమందిరాన్ని వదిలి వెళ్తూ ఉంటే దారిలో మంత్రి ఎదురవుతాడు. ఆ మంత్రి రంజనిని కళ్ళు అప్పగించి ఎంతో ఆశగా చూస్తూ ఉంటాడు. ఎందుకు అలా చూస్తారని రంజని అడిగితే, సౌందర్యాన్ని ఆరాధించడం తప్పు కాదని అంటాడు. రాజగురువు పరమానందయ్యతో మంత్రి, మహారాజు రాజనర్తికి మోజులో పడిపోయి మద్యానికి బానిసై ప్రజల్ని గాలికి వదిలేసి శివపూజ కూడా చేయడం లేదని, ఎలాగైనా మహారాజుని సంస్కరించమని కోరతాడు. ఈలోగా మహారాజు రావడంతో పరమానందయ్య, మహారాజు గారు గొప్ప జాతకంలో పుట్టాడని, తన జన్మ సార్థకం చేసుకోవాలంటే 3 పూటల శివపూజ ఖచ్చితంగా చేయాలని చెప్తాడు. దానికి మహారాజు శివపూజ కోసం బ్రాహ్మణుణ్ణి నియమించానని అంటాడు. కానీ రాజగురువు రాజకార్యాలకు మనిషిని నియమించాలి గాని పూజ మాత్రం మహారాజే స్వయంగా చేయాలని, ఎక్కడ ఉన్నా ఎట్టి పరిస్థితిలో ఉన్నా తప్పకుండా చేయాలని ఉపదేశిస్తాడు. దానికి మహారాజు తప్పకుండా తన మాట వింటానని అంటాడు. పరమానందయ్య పళ్ళ బుట్టలు తీసుకొని ఇంటికెళ్ళి కూతురికిస్తూ ఉంటే ఎవరో ఆకలి అని బయట అరుస్తూ ఉంటారు. అది విని అతని భార్య ఆనందాన్ని పిలిచి అడుక్కునేవాడికి అన్నం పెట్టమని అంటాడు. దానికి ఆమె, వాళ్ళు పిలిస్తే పిలిచారులే, ముందు మీరు శివపూజ చేసి దేవునికి నివేదన చెయ్యండి అని అంటుంది. దానికి పరమానందయ్య, ఆకలి అని అడిగిన వాళ్ళకి అన్నం పెట్టడం ఈశ్వర నివేదనతో సమానమని అంటాడు. దానికి ఆమె సరేనంటుంది. రాజమందిరానికి దూరంగా అడవిలో ఒక గుహలో దొంగల ముఠా నాయకుడు జగ్గారాయుడు మద్యం తాగుతూ ఉంటే ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి అతని వద్దకు వస్తాడు. అతన్ని చూడగానే జగ్గారాయుడు, మీరెందుకు వచ్చారు? ఈ అర్ధరాత్రో నేనే వచ్చేవాడిని కదా అని అంటాడు. ముసుగు తీసేసి ఆ వ్యక్తి, ఇదే మంచి సమయం, మహారాజుని ఎలాగైనా మట్టు పెడితే అధికారం మన చేతికి దొరుకుతుంది అని అతని చెవులో గుసగుసలాడతాడు. దానికి జగ్గారాయుడు, మీరు అనాలే గాని ఈ అడవిలోనే ఆ మహారాజుని మడత పెట్టాను. ఆ ముసుగు వ్యక్తి ఎవరో కాదు, మహారాజు వద్ద పనిచేసే మహామంత్రే. రాజమందిరంలో మహారాజు పూజా మందిరానికి వెళ్ళి బ్రాహ్మణుణ్ణి వెళ్ళిపోమని, పూజ తానే స్వయంగా చేసుకుంటానని చెప్తాడు. పూజ చేసి రాత్రికి రంజని ఇంటికి వెళ్తాడు. రంజని తన దాసీలతో ఇల్లంతా అలంకరించమని, ఇల్లు భూలోక స్వర్గంలా ఉండాలని అంటుంది. దానికి దాసీలు రంజనితో, మీరు భూలోక రంబలా ఉంటారని, మిమ్మల్ని కాదని మహారాజు ఎక్కడికి పోలేడు అని అంటారు. మహారాజు రంజనిని చూసి, అప్సరసలా ఉన్నావని, ఈ ఇల్లు స్వర్గంలా ఉందని అంటాడు. ఇవన్నీ మీరిచ్చినవే కదా మహారాజా అని అంటుంది ఆమె. మహారాజు ఆమెతో కలిసి నిద్రపోతూ ఉంటాడు. ఉదయం అవగానే శివపూజ మంత్రాలు వినపడతాయి. మహారాజు నిద్రలేచి శివపూజ చేయాలని చూస్తే ఎక్కడ శివుని విగ్రహం కానీ పూజా మందిరం కానీ కనపడదు. అసలే కార్తీక సోమవారం, సమయానికి పూజ చేయలేనేమోనని అనవసరంగా ఇక్కడికి వచ్చి ప్రియురాలి మధ్యలో శివుణ్ణి మరిచానని, ఇప్పుడు ఎలా పూజించాలా అని ఎంతో బాధపడతాడు మహారాజు. ఏదో ఒక రూపంలో శివుని ఆకారం కనిపిస్తే చాలని ఎంతో దుఃఖిస్తాడు. హఠాత్తుగా మహారాజుకి నిద్రపోతున్న రంజని ఎదభాగం శివుడి ఆకారంలో కనిపిస్తుంది. వెంటనే మహారాజు అక్కడున్న పూలతో మంత్రాలు చదువుతూ రంజని మీదకి వేస్తూ ఉంటాడు. ఆ పూలన్నీ కైలాసంలోని శివుడి పాదాల మీద పడుతూ ఉంటాయి. అది చూసి పార్వతీదేవి చిరాకు పడి, శుచి శుభ్రత లేకుండా మధ్యలో విసిరే పూలను ఎలా స్వీకరిస్తున్నారు అని శివుణ్ణి అడుగుతుంది. దానికి శివుడు, నేను కూడా పురెలో తింటూ బూడిద రాసుకుంటూ పచ్చి తోలు కట్టుకుని పాములు మెడలో వేసుకుని శ్మశానంలో తిరుగుతాను కదా, మరి దానికేమంటావని అంటాడు. దానికి పార్వతీదేవి, మీరు వాడు ఒకటే ఎలా అవుతారు, మీరు పరమాత్ములు అని అంటుంది. అప్పుడు శివుడు, నిజమైన భక్తుడు మనస్ఫూర్తిగా చేసే పూజనే నేను స్వీకరిస్తాను, శుచి శుభ్రతకు విలువనివ్వను, మనసు మాత్రమే ముఖ్యమని అంటాడు. దానికి పార్వతీదేవి,
అందుకే మీ భక్తుల్లో కళ్ళు పోసేవాడు ఒకడు, మాంసం పెట్టేవాడు ఒకడు, నెత్తి మీదకెక్కి తొక్కేవాడు ఒకడు ఇలా తయారయ్యారని బాధపడుతుంది. దానికి శివుడు, అందరూ మన బిడ్డలే కదా దేవి, ఆ రాజుని సరిదిద్దాలని అంటాడు. అంతటి వాడిని ఎవరు సరిదిద్దుతారు అని అడగ్గా గంధర్వ కన్య చిత్రలేఖ ఆ మహారాజుని సరిదిద్దుతుందని చెప్తాడు. గంధర్వ కన్య చిత్రలేఖ శివుడిని పూజించడానికి కైలాసానికి వస్తుంది. శివుడు ఆమె భక్తికి మెచ్చి రుద్రాక్షమాలను ఇస్తాడు. కైలాసానికి వచ్చినప్పుడు తప్పకుండా ఆ మాల ధరించే రావాలని శివుడు ఆమెకి చెప్తాడు. చిత్రలేఖ సరేనని చెప్పి తిరిగి వెళ్తూ దారిలో భూలోకాన్ని చూడాలని కోరిక కలిగి తన స్నేహితురాలతో కలిసి భూమి మీదకి దిగుతుంది. భూమి మీద ప్రకృతి అందాలను చూసి పరవశించిపోయి అక్కడ సెలయేటిలో స్నానం చేస్తూ ఉంటారు. అక్కడికి అనుకోకుండా అరుణకేశి మహాముని శిష్యులు వస్తారు. వాళ్ళని చూడగానే చిత్రలేఖ, ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే చూడటానికి మీరు ఎలా వస్తారని చెప్పి వాళ్ళని బుద్ధిహీనులు కమ్మని శపిస్తుంది. శిష్యులంతా బాధతో వాళ్ళ గురువు దగ్గరికి వెళ్తారు. వాళ్ళ గురువు వాళ్ళని చూసి ఏమైందని అడగ్గా ఈమె మమ్మల్ని శపించిందని చెప్తారు. ఎవరివో మాటలు నవ్వులు వినిపిస్తే చూడటానికి వెళ్ళామని, అది తెలుసుకోకుండా ఆమె మమ్మల్ని శపించింది అని చెప్పి బాధపడతారు. దానికి ఆగ్రహించిన మహాముని గంధర్వ కన్యలు మనుషులకు కనిపించకూడదని ఎంతో నిష్ఠగా తపస్సు చేసుకునే మునికుమారులను గర్వంతో శపించినందుకు కోపంతో, నువ్వు ఇంకోసారి భూమి మీదకు వచ్చి మనుషుల్ని ముట్టుకుంటే దైవత్వం కోల్పోయి మానవ కన్య అయిపోతావని శపిస్తాడు. చిత్రలేఖ బాధపడి తానెప్పుడు భూలోకం రానని చెప్తుంది. అలాగే తన పెళ్లి అవగానే ఆ మునికుమారులకు శాప విమోచనమయ్యి మళ్ళీ వాళ్ళు బుద్ధివంతులుగా మారతారని చెప్తుంది. బుద్ధిహీనులైన మునికుమారులు గురువు దగ్గర సెలవు తీసుకొని రాజగురువైన పరమానందయ్య దగ్గర శిష్యులుగా చేరతారు. పరమానందయ్య గారు దయతో వాళ్ళని ఆదరిస్తాడు. మందిరంలో మహారాజు నిత్యము మద్యము మగువతో మునిగి తేలుతూ ఉంటాడు. ఆ విషయం మంత్రి రాజగురువు దగ్గర చెప్తాడు. శరత్కాలంలో మహారాజు వేటకు వెళ్ళడం ఆచారమని మంత్రి పరమానందయ్యకు చెప్తాడు. రాజగురువు కూడా పూర్వీకుల నుండి వచ్చే సాంప్రదాయము పాటించాలని చెప్పడంతో రాజు తన పరివారంతో సహా వేటకు వెళ్ళడానికి అడవికి వెళ్తారు. మంత్రి కేవలం 2 సైనికుల్ని మాత్రమే రాజు దగ్గర ఉంచి మిగిలిన వాళ్ళందరినీ తీసుకొని వేరే దిక్కుగా వెళ్తాడు. మంత్రి బందిపోటు దొంగతో ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళు అటు వెళ్ళగానే బందిపోటు దొంగలు రాజు మీద దాడి చేస్తారు. రాజు వాళ్లతో వీరోచితంగా పోరాడి వాళ్లను వెళ్ళగొడతాడు. గాయపడిన సైనికులకు నీళ్లు తేవడానికి అటుగా ఉన్న సెలయేటి దగ్గరకు వెళ్తాడు రాజు. అక్కడ రాజుకు చిత్రలేఖ స్నానానికి ముందు తీసి ఉంచిన రుద్రాక్షమాల గాల్లో వేలాడుతూ కనిపిస్తుంది. అది ఎంతో దివ్యమైనదిగా భావించి మహారాజు మెడలో వేసుకుంటాడు. అప్పుడే ఏమీ ఎరగనట్టు మంత్రి తిరిగి వచ్చి రాజు మీద ఎంతో అభిమానం ఉన్నట్టు నటిస్తాడు. ఆ రోజు రాత్రి మహారాజుకు నిద్రలో ఎవరో దేవకన్య కనిపిస్తుంది. కానీ అది కళని సరిపెట్టుకుంటాడు. చిత్రలేఖ మళ్ళీ కైలాసానికి రాబోతుంటే ఆమె రాలేకపోతుంది. దానికి కారణం ఆమె మెడలో రుద్రాక్షమాల లేకపోవడమే. తన తప్పు తెలుసుకుని రుద్రాక్షమాల కోసం మళ్ళీ భూమి మీదకు వెళ్తుంది చిత్రలేఖ. కానీ మహాముని ఇచ్చిన శాపం గుర్తుకొస్తుంది. ఆమె తనకున్న మాయతో పాములా మారి మహారాజు దగ్గరకు వెళ్తుంది. రాజు నిద్రపోతూ మళ్ళీ ఆ దేవకన్యను కలలో చూస్తాడు. పాము రూపంలో ఉన్న చిత్రలేఖ రాజు మెడలో ఉన్న రుద్రాక్షమాలను తీయడానికి ప్రయత్నించగా రాజుకు మెలకు వచ్చి ఆ పామును చేతిలో పట్టుకోగానే వెంటనే ఆ పాము చిత్రలేఖగా మారిపోతుంది. కళ్ళలో కనిపించిన దేవకన్య కళ్ళ ముందు కనపడగానే రాజు ఆశ్చర్యపడతాడు. ఆమెను ఎవరని అడుగుతాడు. కానీ ఆమె మనిషిగా మారడంతో ఆమె ఎవరో ఏమిటో ఏమీ గుర్తుండదు. రాజు ఆమె పరిస్థితిని గమనించి పరిచారకులను పిలిచి ఆమెను అంతఃపురానికి తీసుకెళ్లి ఆమెకు సేవలు చేయమని ఆదేశిస్తాడు. పరమానందయ్య తన శిష్యులైన గణపతి, నంది, భృంగి మొదలైన వారినందరినీ చదువుకుందరు రమ్మని పిలుస్తాడు. శిష్యులు లోపలికి వస్తూ తలుపు మోయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ తలుపు పట్టుకుంటూ ఉంటుందని ఒకరి తర్వాత ఒకరు ప్రయత్నిస్తారు.
గురువు గారు వాళ్ళు ఎంతసేపటికి రాకపోయేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైందని అడుగుతాడు. గురువు గారు ఈ తలుపు చేతులు పట్టుకుంటుంది అని అంటారు. గురువు వాళ్ళని చూసి నవ్వి, ఓరి తెలివి తక్కువ దద్దమల్లారా, తలుపు వేయడం అలాగట్రా అని తలుపుకు ఉన్న చెక్క దిమ్మెను పట్టుకొని వేయాలని చూపిస్తాడు. శిష్యులు ఎంతో ఆశ్చర్యపోతారు. తర్వాత గురువుగారు పనిని సంగీతం పాడమంటాడు. పని కర్ణ కఠోరంగా పాడుతుంటే గురువు సంగీతం నేర్చుకునే వాళ్ళకి గాత్రశుద్ధి ఉండాలని చెప్పగా పని వెంటనే నీళ్లతో పుక్కిలించి వచ్చి మళ్ళీ పాడుతాడు. గురువు, ఒరే నీ సంగీతానికి ఇంటి పెంకులు ఎగిరిపోతాయిరా అని మాట వరుసకి చెప్తే పని నిజంగానే పెంకులు ఎగురుతాయేమో అని పైకి చూస్తూ ఉంటాడు. తర్వాత గణపతిని, ఏమిరా నీ వ్యాకరణం ఎంతవరకు వచ్చింది అని అడిగితే గణపతి, వచ్చేసిందండి, డుము ఉలు ప్రథమా విభక్తి అంటాడు. ఇంకా విభక్తి లేనట్రా అని అంటే, ఇంకా చాలా వచ్చేసిందండి, అనుస్వరానికి పరమైనప్పుడు కచట తపలు పచ్చడి బద్దలగును అని అంటాడు. గురువు నవ్వుతూ, ఓరి నీ తెలివి తెల్లవారినట్టుగానే ఉంది, నీకెప్పుడు భోజనం దాసటినట్రా, నేను చెప్పే జాగ్రత్తగా విను, అనుస్వరానికి పరమైనప్పుడు కచట తపలు గజడ దబలగును అని అంటాడు. అప్పుడు గణపతి, అన్నరసానికి పరమైనప్పుడు కచట తపలు గజ్జడ దబలగును అని అంటాడు. నీ కర్మ ఇంతేరా అని, రే నంది, శ్లోకానికి అర్థం చెప్పు అంటాడు. ఆ అర్థం విన్న గురువు నవ్వి, ఓరి నీ అర్థం తగిలయ్యా, ఇదట్రా నువ్వు చెప్పేది, సరే నేను చెప్పినట్లు చెప్పి ఏడు అంటాడు. దిలీపానంతరం రాజ్యే అని గురువు చెప్తే నంది, దిలీపానంతరం రాజ్యే అని ఏడుస్తూ చెప్తాడు. అలా ఏడుస్తావెందుకురా చవట, అలా ఏడువేస్తావెందుకురా చవట, ఛీ నోర్ముయ్, ఛీ నోర్ముయ్ అని ఏడుస్తూ చెప్తాడు. పరమానందయ్య కూతురు వాళ్ళ దగ్గరికి వచ్చి, నాన్నగారు అమ్మ ఏం కూర వండాలో అడిగి రమ్మంది అని అంటే, ఏదో ఒకటి తగలేయమని పో అంటాడు. అది విన్న నంది కూడా ఏదో ఒకటి తగలేయమని పో అని చెప్తాడు. ఒరే నీ చదువు చట్టబండలుగాను, నోరు ముయ్యరా మూర్ఖుడా అని నంది నోరు మూస్తాడు గురువు. అప్పుడే అక్కడికి రాజభటులు, మహారాజు గారు గురువుని రమ్మన్నారని చెప్తాడు. పరమానందయ్య శిష్యులందరికీ పాఠాలు చదువుకోమని అప్పచెప్పి తలుపులు వేసుకోమని చెప్తాడు. శిష్యులు తలుపులు వేసి వస్తూ ఉంటే వాళ్ళలో ఒకడికి అనుమానం వస్తుంది. గురువుగారు తలుపులు అన్నారు కదా, లు అంటే బహువచనం, ఇంట్లో ఏ తలుపులు తెరిచి ఉన్నాయో అన్ని మూసేద్దాం అని తెరిచి ఉంచిన అన్ని తలుపులు మూస్తూ ఉంటారు. ఇంతలో ఒక గది తలుపులు ఎన్నిసార్లు వేసినా మళ్ళీ మళ్ళీ తెరుచుకుంటూ ఉంటుంది. ఒరే ఈ తలుపుకు వేలాకోలం ఎక్కువగా ఉందిరా, రండి దీని పొగరేంటో చూద్దామని తలుపును అందరూ కలిసి గట్టిగా బలంగా లాగుతారు. అది తాతల కాలం నాటి ఇల్లు కావడంతో ఎంతో పాతపడిపోయిన తలుపు ఊడి వాళ్ళ మీద పడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన గురువుగారి భార్య ఆనందం అది చూసి, అయ్యయ్యో మీకేం పోయే కాలం వచ్చిందిరా, మీ మొహాలు మండ, బంగారం లాంటి తలుపు విరగ్గొట్టారు అని తిడుతుంది. గురువు కూతురు, అమ్మా అమ్మా అటు చూడవే, ఊడిపోయిన తలుపు గోడలోంచి బంగారు నాణాలు రాలుతున్నాయి అంటుంది. ఆనందం ఎంతో ఆశ్చర్యపడుతుంది. మహారాజు పరమానందయ్యని పిలిచి, కలలో కనిపించిన అమ్మాయి కంటి ముందు ప్రత్యక్షమైందని, ఆమెను తాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్తాడు. పరమానందయ్య సంతోషించి ఆమె గోత్రనామాలు తెలుసుకోవాలని ఆమెను అడిగితే జ్ఞాపకం లేదని అంటుంది. గురువు ఆలోచించి, మహారాజా అన్నిటికీ కారణమైన ఆ రుద్రాక్షమాలను ఆమెకి ఇవ్వండి అని అంటాడు. రాజు ఆ రుద్రాక్షమాలను ఆమెకి ఇవ్వగానే ఆమెకు అంతా గుర్తుకొస్తుంది. ఆమె ఏడుస్తూ, దుష్టుడా, నీ వల్ల నేను మానవ కన్యనయ్యాను, నేను గంధర్వ కన్య చిత్రలేఖను, నా దైవత్వాన్ని కోల్పోయాను, నేనిక మళ్ళీ గంధర్వ లోకం పోగలనా, నాకెందుకు ఈ బ్రతుకు అని అంటుంది. మహారాజు, ఇది రాజమందిరం, ఇక్కడ నీకు ఏ లోటు ఉండదని అంటాడు. ఆమె ఏడుస్తూ ఉంటే, మానవత్వం నువ్వు అనుకున్నంత అల్పం కాదమ్మా, అమృతంతో అమరత్వం పొందిన మీకు మరణం మహిమ ఏం తెలుసు, సురాసురులైన ఈ కర్మభూమిలో జన్మించి భక్తి వైరాగ్యంతో తపస్సు చేస్తే గాని శివసాన్నిహిత్యం పొందలేరు అని గురువు అంటాడు. అయితే ఆ మంత్రాన్ని నాకు ఉపదేశించండి
నేను తిరిగి దేవలోకం వెళ్ళాలి అంటుంది. మహారాజు వద్దంటున్నా వినకుండా ఆమెకు మంత్రాన్ని ఉపదేశిస్తాడు రాజగురువు. రాజు గురువు రాగానే, గురుదేవా, నేను ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటే మీరు ఆమెకు వైరాగ్యం బోధిస్తారా అని అంటాడు. గురువు నవ్వి, బోధించినంత మాత్రాన అందరూ వైరాగ్యం పొందలేరు కదా. ఇప్పుడు ఆమె మానవ కన్య, మీరు నవమన్మధులు. ఆమె అభిరుచికి తగ్గట్టు నడుచుకోండి, తప్పకుండా ఆమె మిమ్మల్ని పెళ్లాడుతుంది అని అంటాడు. గురువు ఇంటికి వెళ్ళగానే శిష్యులందరూ ఏడుస్తూ ఉంటారు. గురువు వాళ్ళని చూసి, ఒరే ఒరే ఎందుకురా అలా ఏడుస్తున్నారు అని అడిగితే కొల్లున మళ్ళీ ఏడుస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన గురువు భార్య, ఒరే ఆపండ్రా, మీ నోళ్ళు పడిపోను, ఊరుకోండ్రా, ఒరే పని, ఏం జరిగిందో నువ్వైనా చెప్పి తగలడ్రా అని అంటుంది. పని ఏడుస్తూ, మాలో మాలో ఒకరు ఏట్లో పడి కొట్టుకుపోయారండి అంటాడు. కొట్టుకుపోవడం ఏంట్రా నీ మొహం, అందరూ ఉన్నారే అనంటే, లేరండి, మేము 7 కదండి, 6 ఉన్నామండి, కావాలంటే చూడండి, 1 2 3 4 5 6 అని గొల్లున ఏడుస్తారు. అప్పుడు గురువు వాళ్ళతో, ఒరే వాజమ్మ, మొదట నిన్ను నువ్వు లెక్క పెట్టుకొని తక్కిన వాళ్ళని లెక్కబెట్టు అంటాడు. అప్పుడు ఇంకోడు వచ్చి లెక్కబెట్టి సరిగ్గా ఉన్నారని సంతోషపడతారు. మంత్రి కుటిల బుద్ధితో రాజనర్తికి రంజని దగ్గరికి వెళ్ళి, ఆకాశం నుంచి ఒక అప్సరస దిగి వచ్చిందని, మహారాజా ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడని చెప్తాడు. అది విన్న రంజని చిత్రలేఖను చూడటానికి వెళ్తుంది. చిత్రలేఖ జపం చేసుకుంటూ ఉంటే, మీరేనట్టుగా మహారాజును పెళ్లి చేసుకునేది అని అంటుంది. చిత్రలేఖ కోపంతో, ఎవరు పెళ్లి చేసుకునేది, ఇలాంటి వ్యర్థ ప్రయత్నాలు మానుకోమని మీ మహారాజుకు బుద్ధి చెప్పు అని అంటుంది. అది విన్న రంజని ఎంతో సంతోషిస్తుంది. పరమానందయ్య శిష్యుల్ని పిలిచి, ఒరే ఈరోజు భోజనం కాస్త బరువు అయిందిరా, కొద్దిసేపు పడుకుంటాను అంటే శిష్యులు, సరే గురువుగారు, మీకు పరుపు వేస్తాము, మీ కాళ్ళు కూడా పడతామని అంటారు. గురువు పరుపు మీద పడుకుంటే శిష్యులు విసనకర్రతో వీయిస్తూ కాళ్ళు చేతులు తల ఒత్తుతూ ఉంటారు. ఈలోగా శిష్యులకు పేచీ మొదలవుతుంది. ఈ కాలు నాదంటే నాదని గురువుగారి కాళ్ళను తలా ఒకరు పంచుకుంటారు. నాది బంగారు కాలు, నీదే ఇత్తడిది అని కొడతాడు ఒకడు. నీ కాలు నేను ఇంతగా గుద్దాన్రా అని గట్టిగా ఇంకో కాలును కొడతాడు మరొకడు. దాంతో మెలకు వచ్చిన గురువు, ఒరేయ్ మిమ్మల్ని తగలేయా, మీరే కాళ్ళు పట్టద్దు, పొండి అవతలికి అని కసురుకుంటాడు. శిష్యులు పరుగున వెళ్ళి తలా ఒక కట్టెని చేతిలో పట్టుకొని వచ్చి, ఇక చూసుకోరా నీ కాలు అని గురువు కాళ్ళను కొడుతూ ఉంటారు. ఒరే నంది భృంగి, మీకేం వచ్చిందిరా పొయ్యే కాలం అని అంటాడు. అప్పుడు నంది, నా కాలు జోలికి వస్తే ఊరుకుంటాను, నీ కాలు మునక్కాయలో నరికేస్తాను అని అంటాడు. నీ కాలు పచ్చడి చేస్తాను అని రెండోవాడు అంటాడు. వెంటనే ఇద్దరు వెళ్ళి ఒకడు రాయిని ఒకటి గొడ్డల్ని తీసుకువచ్చి గురువుగారి కాళ్ళని నరకడానికి సిద్ధపడుతూ ఉంటారు. గురువు భయంతో కేకలు పెట్టి, వరే నన్ను వదలండిరా, వాళ్ళు నా కాళ్ళని నరికేస్తారు అని గింజుకుంటూ ఉంటాడు. శిష్యులు, మీరు లేవకూడదండి గురువుగారు, వాళ్ళ కాళ్ళను వాళ్ళు నరుక్కుంటే వాళ్ళే అనుభవిస్తారు వెధవలు అని గురువుని గట్టిగా పట్టుకుంటారు. శిష్యులు సరిగ్గా కాళ్ళను నరకడానికి ప్రయత్నిస్తుండగా అక్కడికి ఆనందం వస్తుంది. ఒరే ఒరే మీకేం వచ్చిందిరా పొయ్యే కాలం, ఏమిటి పాడు పని అని వాళ్ళని కొడుతుంది. గురుసేవండి అని శిష్యులు చెప్తారు. మీ గురుసేవ తగలేయా, నిష్కారణంగా ఆయన ప్రాణాలు తీయాలనుకుంటారట్రా అని వాళ్ళని తరిమి కొడుతుంది. గురువు భార్యతో, నువ్వు రావడం ఒక్క క్షణం ఆలస్యమైతే ఇవాళ నా కాళ్ళు పోయేవి ఆనందం అని బాధపడతాడు. ఎలా కొట్టేశారు, ఇలాంటి బుద్ధిహీనులను ఇంట్లో ఎందుకు పెట్టుకుంటున్నారు, తరిమేయండి అవతలికి అని అంటుంది. వాళ్ళ బుద్ధిహీనులను కనుకే వాళ్ళకింత ముద్ద పడేస్తున్నానే, లేకపోతే ఎక్కడికి వెళ్తారు, ఎలా బతుకుతారు చెప్పు. చాలే ఊరుకోండి, మీ చాదస్తం కాకపోతే వీళ్ళకి చదువు వస్తుందా ఏమిటి, చీమలు నడుస్తుంటే రాళ్లే అరిగిపోతాయి ఆనందం, ఒక్కొక్క ముక్కే నేర్చుకుంటారు పాపం. పోనీలే, మనకు మాత్రం ఎవరున్నారు చెప్పు, ఒక్క ఆడపిల్లే కదా, ఇలాంటి అమాయకులకు అంత అన్నం పెడితే ఎంత పుణ్యమో తెలుసా అని అంటాడు. ఈలోగా పరుపులోంచి పెద్ద పాము బయటికి వస్తుంది.
అది చూసి పరమానందయ్య భార్యతో, ఆ చూసావా, వాళ్ళు కొడితే కొట్టారు గాని వాళ్ళు నా ప్రాణం కాపాడారు. ఇంతసేపు అది వీళ్ళ అల్లరికి భయపడి బయటకు రాలేదు. లేకపోతే నీ గతేం కాను, నా గతేం కాను అని అంటాడు. ఆనందం, అవునండి, ఒక రకంగా వాళ్ళ తెలివి తక్కువ పనుల వల్ల మనకు మేలే జరుగుతుంది. పొద్దున కూడా తలుపు విరగ్గొడితే గోడలో నుంచి బంగారు నాణాలు ఊడిపడ్డాయి అని అంటుంది. దానికి పరమానందయ్య, అదే విచిత్రంగా ఉంది, వాళ్ళు చేసేవన్నీ తెలివి తక్కువ పనులు, జరిగేదేమో లోకోపకారం అని అంటాడు. రాజమందిరంలో చిత్రలేఖ శివపూజ చేస్తూ ఉంటే రాజు కూడా పూజ చేయటానికి వస్తాడు. దాంతో చిత్రలేఖ ఎందుకు వచ్చారని అడుగుతుంది. శివపూజ చేయటానికి వచ్చానని అంటాడు. దానికి చిత్రలేఖ, నిత్యం మద్యం తాగుతూ శుచి శుభ్రత లేకుండా, విభూతి రుద్రాక్షమాలలు లేకుండా శివపూజకు వచ్చావంటే నేను నమ్మనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విరూపాక్షయ్య అనే బ్రాహ్మణుడు వెళ్తూ ఉంటే శంకరయ్య అనే అతను పిలిచి, రాజవైద్యుడు ఎవరైనా దొరికితే చూడండి అని అంటాడు. విరూపాక్షయ్య, ఎందుకోసము? మీ అబ్బాయికి క్షయరోగం కోసమే కదా. అయితే నేను ఒక ఉపాయం చెప్తాను విను. పరమానందయ్య గారికి ఒక్కతే కూతురు, ఆయన ఎట్లాగో రాజగురువు కదా. ఆయన కూతురికి నీ కొడుకునిచ్చి పెళ్లి చేశావనుకో, అల్లుడిని బతికించుకోవడానికి పరమానందయ్య రాజవైద్యుడినేమిటి కొండ మీది కోతినైనా తెస్తాడు అని అంటాడు. అప్పుడు శంకరయ్య, బాబు, ఈ పెళ్లి కుదిరి ఆ పుణ్యం కట్టుకోండి, కుదిర్చి మీకు 1000 వరహాలు ఇస్తాను అని అంటాడు. అయితే ఇప్పుడే వెళ్ళి పెళ్లి కుదుర్చుకొస్తానని పరమానందయ్య ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే ఆనందంతో, మీ అమ్మాయికి మంచి సంబంధం చూశానమ్మా అని అంటాడు. శంకరయ్య అని లక్షాధికారి చంద్రపూర్లో ఉన్నాడు. అతనికి పాడి పంటలు, మేడలు, మిద్దెలు ఎంత సంపద ఉందని, ఒక్కడే కొడుకు. మీ అమ్మాయికి ఈడు జోడు, అన్ని విధాల తగిన సంబంధం అని అంటాడు. అలాంటి సంబంధం కోసమే చూస్తున్నామన్నయ్య. మాకున్నదల్లా ఒక్కటే పిల్ల, అల్లారు ముద్దుగా పెరిగింది. మీ బావగారు రాగానే సంబంధం మాట్లాడదాం అని అంటుంది ఆనందం. అప్పుడే అక్కడికి వచ్చిన శిష్యుల్లో ఒకడు, ఒరే భృంగి, ఇక 2 కాళ్ళు నావి, నా కాళ్ళను నువ్వు ముట్టుకున్నావో నేను ఇలా చెంపకాయ కొడతాను అని వాడి తల మీద కొడతాడు. అది విన్న విరూపాక్షయ్య నవ్వి, ఒరే అబ్బాయిలు, దాన్ని చెంపకాయ అనర్రా అని చెంప మీద కొట్టుకుని దీన్ని చెంపకాయ అంటారు. నుదురు మీద కొట్టుకుంటే డిప్పకాయ, తలకి ఒక పక్కన చెవికి పైన కొడితే జల్లకాయ, నెత్తి మీద చేతి వేళ్ళు మడిచి కొడితే మొట్టికాయ, తలకి వెనుక కొడితే కొత్తెం అని అంటాడు. అది విన్న శిష్యులు సంబరపడిపోయి, ఒరే ఫణి, గణపతి, మణి, కైలాసం, అందరూ రండిరా, ఈయన పాఠాలు చాలా బాగా చెప్తున్నారు. ఏది మళ్ళీ ఒకసారి చెప్పండి, మా వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్తారు. విరూపాక్షయ్య నవ్వి మళ్ళీ చూపిస్తాడు. అది చూసిన శిష్యులు విరూపాక్షయ్యను మొట్టికాయలు, చంపకాయలు, జల్లకాయలు, డిప్పకాయలు కొడతారు. అది చూసి విరూపాక్షయ్య కుయ్యో మొర్రో అని మొత్తుకుంటుంటే పరమానందయ్య వచ్చి వాళ్ళని ఆపుతాడు. ఏమిట్రా ఇది, మా వాడిని చంపేస్తారట్రా అని అంటే, చంపలేదు గురువుగారు, నేర్చుకుంటున్నాం. ఈ పాఠం ఎంత బాగుందనుకున్నారు, మీరు ఇలాంటి పాఠం ఎప్పుడూ చెప్పలేదు. కొత్తేమంటే ఇది అని ఒకడు మళ్ళీ విరూపాక్షయ్య నెత్తి మీద మొట్టికాయ వేస్తాడు. పరమానందయ్య కోపంతో, మురుకుల్లారా, ఓ పెద్ద మనిషి మన ఇంటికి వస్తే వినయ విధేయతలు చూపించాల్సింది పోయి కొట్టు చంపుతారట్రా సన్నాసుల్లారా అని తిడతాడు. వాళ్ళు వట్టి అమాయకులు, బుద్ధిహీనులు బావగారు, ఏమీ అనుకోకండి అని అంటాడు. రాజమందిరంలో రాజనర్తకి రంజని మందు గ్లాసునివ్వగా రాజు విసిరి కొట్టి మద్యపానం మానేశానని చెప్తాడు. రంజని అందుకు బాధపడిపోయి, ఎందుకు ఇలా తయారయ్యారు, మందుని మానేశారు, నన్ను వదిలేశారు, ఇంత విరక్తిగా తయారైపోయారు, ఇలాగే సన్యాసుల్లో కలిసిపోతారా అని అడుగుతుంది. అంతటి మహాద్భాగ్యం ఈ జన్మకు కలిగితే అంతకంటే కావలసిందేముంది అని రాజు రంజనిని వదిలి వెళ్ళిపోతాడు. పరమానంద శిష్యుల్ని పిలిచి, చంద్రపూర్కి వెళ్ళాలి, మన బండివాడికి చెప్పి బండి సిద్ధం చేయించండి అని అంటాడు. అప్పుడు శిష్యుల్లో ఒకడు, డిప్పకాయ అంటే ఇదేనట్రా అని విరూపాక్షయ్య వైపు చూస్తూ ఉంటాడు. విరూపాక్షయ్య,
భయపడి పరమానందయ్య వెనుక దాక్కుంటాడు. ఇక్కడితో కథను ఆపుతున్నానండి. తరువాయి భాగం రేపటి ఎపిసోడ్లో విందాము. శ్రోతలు ఈ ఆదివారం ఎప్పుడు చూసే ఇంగ్లీష్ మూవీస్, కొరియన్ మూవీస్, సస్పెన్స్ థ్రిల్లర్లు ఇలాంటివి కాకుండా పిల్లలతో కలిసి ఫ్యామిలీ అంతా కూర్చుని ఈ సినిమా కథ నేను చెప్పాను కదా, ఇది కథ అయిపోగానే ఈ ఆదివారం ఒకసారి చూడండి. మీరు సినిమా చూడండి. నేను చెప్పిన దానికంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇది కథ విన్న తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి అందరికీ. సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.